డీకే అరుణ గారు 15 కోట్లు డిమాండ్ చేశారని మీరు చెప్తున్నారు 2019 యెస్. ఎన్నికల్లో. చాలా సందర్భాల్లో కూడా మీరు ప్రెస్ మీట్‌లో కూడా ఆ విషయాలు అవును. చెప్పారు. కానీ ఆవిడకు 15 కోట్లు ఒక పెద్ద లెక్కనా? డిమాండ్ చేసి 15 కోట్లు తీసుకోవటం అనేది? అది డీకే అరుణ గారిని అడగాలి. డీకే అరుణ గారిని మరి 15 కోట్లు ఒక లెక్కన మీకని డీకే అరుణ గారిని అడిగితే వారి సమాధానం ఏం చెప్తారో దాన్ని బట్టి నేను మళ్ళీ చాలా చిన్న స్పందిస్తాను. విషయం కదా! ఆవిడకు 15 కోట్లు అనేది దానికోసమే నేను పార్టీలోకి వస్తాను, పోటీ చేస్తాను అనడం చాలా చిన్న విషయం నిజంగా నాకు తెలిసి. 15 కోట్లు అనేది చిన్న విషయం అని అనుకుంటున్న నేపథ్యంలో దానికి కూడా కక్కుర్తిబడి పార్టీ మారేటువంటి ఆలోచన చేసేటువంటి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని ఇంకేమనాలి? ఆవిడ పార్టీలు మారుతుంది, చాలా పార్టీలు మారారు, నిలకడలేదు అని చెప్పేసి అన్నారు. మరి అలాంటి నిలకడలేని వాళ్ళు, అలా పార్టీలు మారిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ మీ పార్టీలోకి తీసుకుంటున్నారు కదా. ఎగ్జాంపుల్ దానా నాగేందర్ గారు మీ పార్టీ నుంచే వెళ్ళిపోయారు. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నోళ్ళు ఆ పార్టీలో అనుభవించారు అధికారాన్ని. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే వాళ్ళు వచ్చారు. ఎట్లా ఇప్పుడు తీసుకుంటారు? దాన్ని నేనేం ప్రోత్సహించట్లేదు. నేను పార్టీలో మారే విధానాన్ని కానీ విషయాన్ని కానీ వంశీచంద్రన్ అనేటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా ప్రోత్సహించడు. దానికి నేను వ్యతిరేకిని. నేను ఇక్కడ కంపారిజన్ డీకే అరుణ గారికి నాకు మధ్యన జరుగుతున్నప్పుడు నేను నా విషయంలో చాలా స్పష్టంగా చెప్తా. నేను 600 అయినా ఏమైనా కానీ డీకే అరుణ గారిలాగా పూటకొక పార్టీ మారి విలువలు చంపుకునేటువంటి వ్యక్తి వంశీచంద్రెడ్డి కాదు. ఇక్కడ డీకే అరుణ గారు భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. వంశీచంద్రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి గారు టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు. సో నేను నా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలకు అప్పీల్ చేసేది, నేను విలువలతో కూడినటువంటి రాజకీయాలు చేసేటువంటి వ్యక్తిని. ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్ముతానో ఆ సిద్ధాంతానికి తగ్గట్టుగా పనిచేసేటువంటి వ్యక్తిని. నేను డీకే అరుణ లాగా పూటకొక పార్టీ మారేటువంటి వ్యక్తిని కాదు. నా స్వలాభం కోసం, నా పదవుల కోసం, ధనార్జన కోసం నేను అధికార పక్షం వైపు ఉండాలని ఆలోచన చేసేటువంటి వ్యక్తిని కాదు. ఎంత కష్టం వచ్చినా, ఎంత నష్టం వచ్చినా, నేను ఏ సిద్ధాంతాన్ని అయితే నమ్మినానో, ఏ కాంగ్రెస్ పార్టీ అయితే నమ్మినానో ఆ కాంగ్రెస్ పార్టీలోనే ఉండేటువంటి వ్యక్తిని. నేను ప్రజల కోసం పరితపించేటువంటి వ్యక్తిని. నాకొక్కసారి అవకాశం ఇచ్చి చూడండి, మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి పదంలోకి నడిపిస్తానో ఒక్కసారి చూడండి అని నేను నా లోక్సభ నియోజకవర్గ ఓటర్లను నేను విజ్ఞప్తి చేస్తున్నా. గతంలో డీకే అరుణ గారు మంత్రిగా పనిచేసినారు. ఇవాళ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి పార్టీలో పెద్ద పొజిషన్లో ఉన్నారు. దాన్ని ఉపయోగించుకొని మహబూబ్ నగర్కి ఏం సాధించింది అని ఒకసారి మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ ప్రజలు ఆలోచన చేయాలి. ఏం సాధించలేదు. ఒక్క ప్రాజెక్టు తీసుకురాలేదు, ఒక్క అనుమతులు తీసుకురాలేదు. కనీసం పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మీరు జాతీయ హోదా కల్పిస్తా అన్నారు, ఎందుకు కల్పించట్లేదు అని పోయి అమిత్ షా దగ్గర అడిగేటువంటి ధైర్యం కూడా చేయనటువంటి నాయకులు ఆ ప్రాంతానికి ఏం సేవ చేస్తారని నేను ఇవాళ అడుగుతున్నా. అందుకే నేను పనిచేసేటువంటి వ్యక్తిని, చిత్తశుద్ధి ఉన్నటువంటి వ్యక్తిని, క్రమశిక్షణ ఉన్నటువంటి వ్యక్తిని, ఇంకా కొన్ని దశాబ్దాలుగా రాజకీయాల్లో ఉండి సేవ చేసే వయసు ఉన్నటువంటి వ్యక్తిని. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. మన రేవంత్ అన్న ముఖ్యమంత్రిగా ఉన్నారు. రేవంత్ అన్న దగ్గరికి పోయి ఏది కావాలంటే అది కాదనకుండా చేయించుకునే అవకాశం, సువర్ణ అవకాశం ఇవాళ మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి ఉంది. కాబట్టి ఈ అవకాశాన్ని మనం వినియోగించుకోవాలి. నన్ను ఎంపీగా గెలిపిస్తే మన మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గానికి రేవంత్ అన్నని అడిగి రాష్ట్రం నుంచి నిధులు తీసుకొస్తా. కేంద్రంలో కొట్లాడి, కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళి అత్యధిక నిధులు తీసుకొని వస్తా. పాలమూరు గొంతుని, మహబూబ్ నగర్ ప్రజల గొంతుని పార్లమెంట్లో వినిపించే బాధ్యత నేను తీసుకుంటానని నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నాకు మద్దతు ఇవ్వాలని నేను రిక్వెస్ట్ చేస్తున్నా.